డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి జిల్లాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 6 మావోయిస్టులు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అడవిలో జల్లెడ పట్టిన పోలీసులకు మావోయిస్టులు ఎదురయ్యారు. ఈ క్రమంలోనే 2 వైపుల నుంచి భీకరంగా కాల్పులు జరిగాయి. అయితే కాల్పుల్లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన ఓ మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. మృతులంతా లచ్చన్న దళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా గాయపడిన 2 మావోయిస్టులను మునుగోరుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నవీన్. రైట్ విజయ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో తుటాల మూత మోగిందని కూడా చెప్పొచ్చు. ఏదైతే గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులను ఏరువేతే పనిగా ప్రభుత్వం పెట్టుకున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చినటువంటి మావోయిస్టులు ఇటు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ గ్రామాలైనటువంటి గూండాల, దామరతోగు, ములుగు జిల్లాలో తలదాచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా గమనించవచ్చు. అయితే ఈ నేపథ్యంలో గూండాల మండలం, దామరతోగు, కర్కగూడెం మండలం, నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో అయితే ఈ రోజు ఉదయం మావోయిస్టులకు మరియు పోలీసులకు అయితే భీకర ఎన్కౌంటర్ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే మావోయిస్టులు ఈ యొక్క అటవీ ప్రాంతాల్లో ఉన్నారన్న పక్కా సమాచారంతో అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులపై అయితే ఇటు మావోయిస్టులు అంటే ఎదురు కాల్పులు జరిపినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులకు మరియు మావోయిస్టులకు అయితే అంటే చాలా అంటే ఈ ఎదురు కాల్పులు జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు 6 మృతి చెందినట్లుగా మనకు సమాచారం అందుతుంది. మృతి చెందినటువంటి మావోయిస్టులను ఇటు భద్రాచలము ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తారని అయితే మనకు సమాచారం తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే గత కొంతకాలంగా ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చినటువంటి లచ్చన్న నాయకత్వంలోని దళం అయితే మనుగూరు ఏరియాలోనే కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క మనుగురు ఏరియాలో గ్రే హౌన్స్ పక్కా సమాచారంతో అక్కడ ఏదైతే అటవీ ప్రాంతాల్లో భూమికి వెళ్ళగా అక్కడ వీళ్ళు తారసపడుతున్నట్టు వీళ్ళిద్దరికి ఎదురు కాల్పులు జరిగి అక్కడ 6 మావోయిస్టులు అయితే ఇప్పటికి మనం మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. దీంట్లో ఏదైతే మావోయిస్టు అగ్రనేత కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మనకు తెలుస్తున్నట్టు సమాచారం ప్రకారము ఈ యొక్క 6 మావోయిస్టులలో లచ్చన్న కూడా ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే దానిపై పక్కా సమాచారం అయితే మనకి ఇంకా తెలియలేదు. అయితే ఈ యొక్క ఎదురు కాల్పుల్లో గ్రే హౌన్స్ కానిస్టేబుల్స్ కి 2కి అయితే తీవ్ర గాయాలైనట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఛత్తీస్గఢ్ లో అక్కడ అంటే మావోయిస్టులను ఏరివేతనే పెట్టుకున్నటువంటి ప్రభుత్వాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అంటే వారిని తప్పించుకునేందుకైతే తెలంగాణలోకి మావోయిస్టులు ఎంటర్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే గత 2 నెలల క్రితం తీసుకుంటే ఇదే ప్రాంతంలో ఏదైతే గూండాల, ములుగు ఇటు భద్రాద్రి మరియు ములుగు సరిహద్దు ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో అంటే మావోయిస్టు మృతి చెందిన నేపథ్యంలో దానికి సమీపంలోనే మరొక ఎన్కౌంటర్ జరగడంతో అంటే తెలంగాణలో ఉనికి కోల్పోయింది అనుకున్నటువంటి మావోయిస్టులు మరలా కూడా తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే దీనిని తిప్పికొట్టేందుకు తెలంగాణ పోలీసులు కూడా సన్నద్ధమయ్యారని కూడా మనకి సమాచారం అందుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ నవీన్.